అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. ఇవాల్టి మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఇలా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తినే బిర్యానీ కంటే కూడా ఈ హోమ్‌మేడ్ చికెన్ బిర్యానీ అనేది ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్‌ని చూసేద్దాం రండి. ముందుగా బిర్యానీ కోసం ఈ గ్లాస్‌తో ఒక 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. బిర్యానీలోనికి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 2 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీలోనికి బిర్యానీ మసాలా పౌడర్ కోసం ఈ బిర్యానీ స్పైసెస్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నింటినీ దీనిలోనికి యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్లో చేసుకుని పక్కన పెట్టుకుందాం. నేను 1/2 కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ని బాగా వాష్ చేసుకున్నాను. చికెన్ స్మెల్ రాకుండా ఉండడం కోసం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకోవాలి. చికెన్ దమ్ కోసం ఇలా మందపాటి గిన్నెనైతే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోనికి చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొదటగా దీనిలోనికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందామండి. అలానే రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ నిమ్మ చెక్కనైతే ఈ విధంగా పిండుకుందామండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం. అలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, అలానే 1 కప్పు వరకు పెరుగునైతే తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం గిన్నెలోనికి వాటర్ తీసుకుని దానిలోనికి బిర్యానీ పువ్వు, అలానే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 లాంగ్ ముక్కలు, 2 యాలకులను అయితే యాడ్ చేసుకుని చివరిగా ఈ వాటర్లోని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా రైస్ను యాడ్ చేసుకుందాం. రైస్ అనేది ఒక 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీనిలోనికి ఈ రైస్ని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దానిపైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందామండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుని మళ్ళీ కొద్దిగా రైస్ని ఈ విధంగా లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకుంటూ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా గీని యాడ్ చేసుకుందాం. నేను ఆరెంజ్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా యాడ్ చేసుకుని ఆవిరి పైకి రాకుండా ఉండడం కోసం టిష్యూ పేపర్స్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 30 మినిట్స్ పాటు బిర్యానీని కుక్ చేసుకుందాం. 30 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఈ టిష్యూ పేపర్స్ అన్నింటినీ ఈ విధంగా తీసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఈ వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీని ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, గుమగుమలాడే చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.